నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు దేవకి, నిన్ను ఓడించాలనుకున్నప్పుడల్లా నాకు ఓటమే ఎదురవుతుంది. నిన్ను ఎన్ని రకాలుగా దెబ్బతీయాలని చూసినా నా వల్ల అవ్వటం లేదు. ఈ అవార్డు నీకు రాకుండా చెయ్యాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ రాకుండా చేసేదాన్ని. కానీ చివరికి ఈ విషయంలో కూడా నువ్వే గెలిచావు. ఎలా దేవకి, ఎలా గెలిచావు? నీ దగ్గర ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి? అసలు ఏం చేస్తున్నావు దేవకి? ఏమండి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. దేవకి, ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చిన్నపిల్లలా కనిపిస్తున్నావు. చిన్నపిల్లలకు తమకిష్టమైనవి దక్కినప్పుడు వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం ఈరోజు నీ మొహంలో కనిపిస్తుంది. నిన్నిలా సంతోషంగా చూసి ఎన్ని రోజులైందో. అవునండి, మీరన్నది నిజమే. కావాల్సింది దక్కినప్పుడు ఎంతటి వారైనా ఆ ఆనందాన్ని అనుభవించాల్సిందే. కానీ ఈరోజు నాకు ఈ ఆనందాన్ని ఇచ్చింది మాత్రం రాధేనండి. తను మన జీవితాల్లోకి రాకుండా ఉండుంటే బహుశా మనకి ఈరోజు ఇంత ఆనందం కలిగేది కాదేమో. ఏమైనా రాధ చాలా తెలివైందండి. తనెప్పుడు ఆనందంగా ఉండాలి. తన స్వార్థం కోసం ఒక కుటుంబాన్ని మోసం చేయటానికి కూడా సిద్ధపడిందంటే సత్యకు విలువలెక్కడున్నాయి? పైగా తను చేస్తుంది కరెక్ట్ అన్నట్టుగా సమర్థించుకుంటుంది. ఎలాగైనా సరే ఆ అవార్డు ఫంక్షన్ లోపు నిజమైన వారసురాల్ని తీసుకొచ్చి ఈ దొంగ గాయత్రి నిజ స్వరూపాన్ని బయటపెట్టాలి. కానీ ఇలా వచ్చేసావా? వచ్చేసాను. రాకుండా ఎక్కడికి పోతాను? ఏంటి చిరాగ్గా ఉన్నావు? తలనొప్పి ఏమన్నా ఉందా? తలనొప్పి కాదు, గొంతు నొప్పి ఉంది. వచ్చి పిసికే. అరే అయినా నేను ఇప్పుడు ఏమన్నాను? నా మీద ఫైర్ అవుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం లేదులే. ఏం చూస్తున్నావు? వెతుకుతున్నా. నా మొహంలో ఏమైనా కోతులాడుతున్నాయా? నా మొహంలో ఏం వెతుకుతున్నావు? రాదని. ఏంటి, నన్ను వెతుకుతున్నావా? నిన్ను కాదు, నా రాధను వెతుకుతున్నా. నాకు మొదటి రోజు పరిచయమైన రాధ మొహంలో చిరునవ్వు తప్ప ఇలా చిరాకు ఫేస్ లేదు. నేను చూసిన రాధ, నాతో పరిచయమై నాతో ఉన్న రాధ ఈ రాధ కాదు. కాదు, నువ్వే నిజమైన రాధని అంటావా? మరి మొహానా చిరాకేంటి? కొంపలు మునిగిపోయినట్టు ఆ పోజులేంటి? ఏమైందో చెప్పకుండా నాకీ తిప్పలేంటి? నువ్వు రాధవి కాదు. ఇంకాపుతావని బాధ? అదే బాధ. ఈ బాధ రాధకెందుకు అర్థం కావడం లేదు? మనోహర్, నువ్వు తీసుకున్నట్టుగా నేను ఈజీగా తీసుకోలేకపోతున్నాను. మన కళ్ళ ముందు మంచి మనుషులకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. సొంత తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని ఈ రోజుల్లో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తుంటే అప్పుడప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది రాధా.
మనకి సొంత వాళ్ళు కాకపోయినా ఇన్ని రోజులు మనల్ని పని వాళ్ళుగా పరాయి వాళ్ళుగా ఏ రోజైనా దేవకి మేడం వాళ్ళు చూసారా? నా ఉద్దేశం అది కాదు రాధా. నిజమే, వాళ్ళు మనల్ని సొంత వాళ్ళలా కాదు, అంతకు మించి ఎక్కువగా చూస్తున్నారు. మరి అలాంటి మంచి మనుషులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూసి ఎలా తట్టుకోగలను మనోహర్? సత్య రోజు రోజుకి డేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఏకంగా నేను గాయత్రిని కాదు, ఎవరు నన్ను ఏం చేయలేరు అంటూ ఛాలెంజ్లు చేసే స్థాయికి వచ్చింది అంటే తనని ఎలా ఆపాలో కూడా నాకు అర్థం కావడం లేదు. వ్యవహారం అంతవరకు వచ్చిందంటే ఆలోచించాల్సిందే. నిజం బయటపడేసరికి దొంగతనంగా చేసే పనులు ఒక్కసారిగా బయటపడుతుంటే తెగించి నిర్భయంగా చేస్తారు. సత్య కూడా ప్రజెంట్ ఆ స్టేజ్కి చేరుకున్నట్టుంది. మనం ఇప్పుడు ఆట కట్టించకపోతే మరింత ప్రమాదకరంగా మారుతుంది. అవును, మనం ఇంతకుముందు వాచ్మ్యాన్ని కలిసినప్పుడు చర్చ్ ఫాదర్ గురించి వివరాలు చెప్తాను అన్నాడు కదా. మనం రేపే వెళ్ళి వాచ్మ్యాన్ని కలిసి ఫాదర్ వివరాలు తెలుసుకుంటే వెంటనే చర్చ్ ఫాదర్ని కలవచ్చు. ఏమంటావ్? మనం ఎన్ని ప్రయత్నాలు చేసి ఆధారాలు సంపాదించినా చివరికి పనికి రాకుండా చేస్తుంది ఆ సత్యం. 2-3 సార్లు అలా జరిగింది కదా అని ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకుంటే ఎలా? అసలు రాధేనా ఇలా మాట్లాడుతుంది? ఆ రాధ ఈ రాధ కాదు. బాబు యమగండం, ఇంకాపుతావా? నువ్వు చెప్పినట్టే చేద్దాంలే. అది వెరీ గుడ్. రేపు వెళ్తున్నాం, వాచ్మెన్ కలుస్తున్నాం, చర్చ్ ఫాదర్ గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుంటున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఆ సత్య ఆట కట్టిస్తున్నాం. ఇదంతా ఎవరికీ తెలియకుండా మనం మాత్రమే చేస్తున్నాం. అసలు నీకు ఈ రోజు ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు? కొంచెం ఎక్కువైంది కదా? కొంచెం కాదు, చాలా. నేను కూడా అదే అనుకున్నాను. టైం అవుతుంది, టానిక్ తాగాలి. కానీ మంచింకి మాంసం లేకపోయినా పర్వాలేదు గాని కనీసం నవలడానికి 4 చెకోడీలైనా ఉండాలిగా. ఇప్పుడు ఎలా? అయినా నువ్వేంట్రా ఇంకా పాత శేషులా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావేంట్రా? ఇప్పుడు నీ భార్యామణికి ఆర్డర్ ఇస్తే అన్నీ తనే అరేంజ్ చేస్తుంది కదా. అంతా నీ గుప్పిట్లోనే ఉంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. 108 రోజుల వ్రతం పూర్తయ్యే వరకు నేను ఆడిందే ఆట, పాడిందే పాట. వేర్ ఈస్ ద ATM? మాధవి, ప్లీజ్ మమ్మీ, ఈ రోజు అవార్డు వచ్చిందని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకని నువ్వేదన్నా స్వీట్ చేసి పెట్టు మమ్మీ. రేపు చేసి పెడతాలేరా? అదేం కుదరదు మమ్మీ, నాకు ఇప్పుడే కావాలి. ప్లీజ్ మమ్మీ, చేస్తానులేరా, ప్లీజ్. చేస్తాను ఆ, చేస్తాను. ఆ, చెయ్యి మమ్మీ, త్వరగా చెయ్యి, త్వరగా. అమ్మో, ఏంట్రా చూపు, తిరిగి కొడతావా ఏంటి? అయినా ఏంట్రా మీ అమ్మని కాకా పడుతున్నావు? కాక పట్టి డబ్బులు కొట్టడానికి నేనే మీలా కాదు. నాకేదన్నా స్వీట్ తినాలనిపించింది, అమ్మని అడుగుతున్నాను. ఆహా, సరే హో, వెళ్ళి ఏదైనా సీన్ ప్రాక్టీస్ చేసుకో. మాధవి, బంగారం, నీ చేతితో నాకు ఏదైనా హాట్ చేసి పెట్టచ్చుగా. అబ్బాబా, మీరు కూడా ఏంటండి చిన్నపిల్లాళ్ళ? అంటే తినటానికి ఏమో లేకపోతే గొంతు దిగడం లేదు, చాలా హార్డ్గా ఉంటుంది మందు. మాధవి, నాకు ఏదైనా కావాలంటే నువ్వు అడగమన్నావుగా, అందుకే అడిగాను. నువ్వు ఇప్పుడు ఇలా కోపంగా చూస్తే ఎలా? అయ్యో పర్వాలేదండి, నేను చేసి పెడతానులేండి. అవును,
ఆ జంగమయ్య చెప్పి దాదాపుగా 54 రోజులు అయింది కదండి. ఈ పాటికి సగం మంచైనా జరగాలి కదా, కనీసం మంచి జరగటం స్టార్ట్ కూడా అవ్వలేదు. జరుగుతుంది మాధవి. 108 రోజుల వ్రతం అంటే 54 రోజులకి సిగ్నల్ అందుతుందా? కనీసం 100 రోజులైనా అయితే సిగ్నల్ కి దగ్గరగా వెళ్తుంది కాబట్టి అప్పుడు ఉపయోగం ఉంటుంది. ఏంటండి మీ మాటలు? నేనేమంటున్నాను, ఏం చెప్తున్నారు? మీ ఇద్దరు ఇక్కడ వంటింట్లో ఏం చేస్తున్నారు? మీ అబ్బాయికి ఏదైనా తినటానికి కావాలంట అత్తయ్య గారు. ఊరికే తాగితే కషాయంలో ఉందంట. ఆ? కషాయం లాగా ఏంటి మాధవి? కషాయమే అమ్మా, కషాయమే. గొంతు గరగరామంటోంది, పైగా దగ్గు వస్తుంది. డాక్టరు కషాయం తాగమన్నాడు, కానీ ఒట్టి కషాయం తాగలేను అంటే కషాయం తర్వాత స్వీట్ ఇస్తాను అంటోంది మాధవి. ఏడ్చినట్టుంది మీ తెలివి. కషాయం తాగాక ఎవరైనా స్వీట్ తింటారా? పైగా దగ్గంటున్నావు. అయితే ఏదైనా హాట్ చేసి పెడతాను. ఏదో ఒకటి తగలెట్టండి. అమ్మయ్యా, నేను ఏదో ఒకటి తగలెట్టేసి రూమ్ కి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అమ్మా స్వీటు రెడీ చేశాను లేరా, నాన్నకి విచ్చేసి వచ్చాక నీకు చేస్తాను, సరేనా? అమ్మా నాన్నకు నేను ఇస్తాను, నిన్ను బామ్మ పిలుస్తుందమ్మా. ఈవిడికేమి పని ఉండదు, ఉండు ఇప్పుడే వస్తాను. నన్నే కొడతావా? ఇప్పుడు చెప్తా మీ పని. హాట్ కావాలా? ఫుల్ హాట్. ఇవాళ మీ నోరు మండిపోతుంది. లేకపోతే అనవసరంగా నన్ను కొడతావా? దొరకునా ఇటువంటి సేవా. పాటలు పాడుతున్నావా? ఈ తిన్న తర్వాత ఉంటుంది నీకు. నీ పద రాజీవము. అమ్మ నీకోసం చిప్స్ పంపించింది. రాగాలనంతాలు నీవే ఈ రూపాలు ఎవరోగతి మీరు. రాగాలనంతాలు నీవే ఈ రూపాలు భవరోగతి మిరాన ఓ కార్చు దీపాలు తెలిసిందిలే తెలిసింది. హాట్గా చేయమంటే ఇంత ఇంత కారం వేసిందేంటి? ఎలాగైనా వార్డెన్ని కలిసి చర్చ్ ఫాదర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. రాధా, మనం కలుద్దాం అనుకున్న వాచ్మెన్ బాబాయ్. బాబాయ్ 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 బాబాయ్, బాగున్నారా బాబాయ్? బాగున్నారా? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారయ్యా? బాగున్నాను బాబాయ్. అదే
ఆ రోజు చర్చ్ ఫాదర్ గురించి చెప్పారు కదా, ఆయన వివరాలు ఏమైనా తెలిసాయేమో అని కనుక్కోవడానికి మీ దగ్గరికి బయలుదేరాం. ఈలోపు మీరే ఎదురయ్యారు. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను లడ్డు బాబు. అవునా, ఆయన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఆయన ఎక్కడుంటారు? అడ్రస్ ఏదైనా, ఫోన్ నెంబర్ ఏదైనా తెలిసిందా? అయ్యో రాధా, ఒక్క నిమిషం ఆగు. ఆయన చెప్పనివ్వు. మీరు చెప్పండి బాబాయ్. అదే బాబు, వివరాలు కనుక్కుంటే ఆయన 4 రోజుల క్రితమే చనిపోయాడంట బాబు. ఈ విషయం చెప్దామనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. పనిలో ఉండి మర్చిపోయాను బాబు. నన్ను క్షమించండి బాబు. పర్లేదు బాబాయ్. రాధా, రాధా, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది మనోహర్? సత్య విషయంలో ఒక ఆధారం దొరికినట్టే దొరికి చివరి నిమిషంలో అంత తారుమారవుతుంది. నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఇది కాకపోతే మరొకటి, ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా దొరుకుతుంది. అంతవరకు మనం మరింత పట్టుదలగా పనిచేయాలే గాని ఇలా డల్ అయిపోతే ఎలా? ఆలోచిద్దాం. నువ్వేం డల్ అయిపోకు, పద. హలో. హలో మేడం, వచ్చిన వాళ్ళకి మీరు చెప్పమన్నట్టే చెప్పాను మేడం. ఆ చర్చి ఫాదరు చనిపోయాడు అని. వెరీ గుడ్. నీకు రావాల్సిన మిగతా అమౌంట్ నీ అకౌంట్లో ఉంటాయి. ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. అలాగే మేడం, ఉంటాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడికి వెళ్ళినా నీకన్నా ఒక అడుగు నేను ముందే ఉంటాను. నువ్వు నన్నేమీ చెయ్యలేవు రాధా. ఏంటి మొహాలు మాడిపోయా? ఇంట్లో నుంచి బయటికెళ్ళినప్పుడు ఉన్న ఉత్సాహం బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ ఉత్సాహం లేదేంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? మేమెక్కడి నుంచి ఎలా వస్తే నీకెందుకు? అంటే పాపం రాధ ఆధారం దొరుకుతుందని ఆత్రంగా వెళ్ళింది కదా, ఏమైందా అని. మేమందుకోసమే వెళ్ళామని నీకెలా తెలుసు? గెస్ చేశాను. బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మీకు నన్ను బయట పెట్టాలనే పని తప్ప వేరే ఏం పని ఉండదు కదా. ఆయన ఎందుకు అనవసరంగా ప్రయత్నిస్తావు? జరగని వాటి గురించి అన్నీ మర్చిపోయి హాయిగా వచ్చిన పని చేసుకోవచ్చు కదా. ప్రస్తుతానికి నీ అబద్ధాన్ని బయట పెట్టడమే నా పని. అది నీ వల్ల కాదు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోవటం మూర్ఖత్వం. ఖచ్చితంగా నేను చెప్పిన టైంకి చెప్పినట్టుగా అన్ని విషయాలు బయటపెట్టి నిన్ను బయటికి వెళ్లేలా చేస్తాను. అంతవరకు నీ పన్ను చూసుకుంటే మంచిదే. పక్క వాళ్ళ పనుల్లో వేళ్ళు కాళ్ళు పెట్టడం మానుకో.
మీరిద్దరూ నా పని మనుషులు. అంటే నా దగ్గర పని చేసేవాళ్ళు. మీరు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవడమే నా పని. మేమేమి నీకు పని మనుషులం కాదు. దేవకి మేడం దగ్గర వర్క్ చేస్తున్నాం. మీ దేవకి మేడమే మా మమ్మీ. అసలు వీళ్ళందరినీ గాయత్రి చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది, తను ఎలా ప్రవర్తించేది అన్నీ తెలుసుకోవాలి. ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఎందుకంటే ఈ సత్యకి గాయత్రి విషయాలు ఏమీ తెలియవు కాబట్టి ఈ విషయం నాకు హెల్ప్ అవ్వచ్చు. మేడం, చిన్నప్పుడు గాయత్రి గారు ఎలా ఉండేవారు? తన అలవాట్లు ఎలా ఉండేవి? అసలు ఎలా మిస్ అయ్యారు మేడం? ఏమండి ఒకసారి వెళ్ళారండి. ఏంటి మేడం ఇది? ఆశ్వయుజ పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తే అందులో మనకిష్టమైన వ్యక్తులు, మన మనసులో ఉన్న వ్యక్తులు కనిపిస్తారంట. ఏ నిమిషం నిన్ను చూసానో ఒక చూపుల ప్రేమలో పడిపోయా. కన్నులు కన్నులు కలిసిన దారిలో నీ ఎదలో స్థిరపడిపోయా.